జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణానగర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. పూర్ణ టిఫిన్ సెంటర్ వద్ద స్థానికులతో కలిసి టిఫిన్ చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఓటర్లు నమ్మరంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రచారానికి ఇక 2 రోజుల మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెంటిమెంట్ అస్త్రంగా బీఆర్ఎస్ బరిలో ఉంటే డెవలప్మెంటే ధ్యేయంగా కాంగ్రెస్ బరిలో నిలిచింది. మరోవైపు బీజేపీ కూడా తలపడుతుంది. చూడొచ్చు, సాదాసీదాగా కృష్ణానగర్లో పూర్ణ టిఫిన్ సెంటర్ వద్ద డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కలిసి కూడా టిఫిన్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో చాలా రోజుల నుంచి కూడా చూసినట్టయితే ఇక 2 రోజుల మాత్రమే సమయం ఉండడంతో మనం చూస్తున్నామంతా కూడా బస్తీవాసులతో ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా రోజుల నుంచి అందరి దృష్టి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపే ఉందని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా వరకు ఉప ఎన్నికలు చూడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగే ఉప ఎన్నిక కావడంతో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వరుస కార్నర్ మీటింగ్లతో అన్ని డివిజన్ల వారిగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, వారంతా కూడా స్థివాసుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. 2 రోజుల మాత్రమే సమయం ఉంది. ఎలా కొనసాగుతుంది ప్రచారం? ప్రజల స్పందన బాగుంది. తప్పకుండా ఉప ఎన్నిక కంటోన్మెంట్లో ప్రజలు ఏ విధంగానైతే విజ్ఞతతోటి కాంగ్రెస్ని గెలిపించుకున్నారో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం ఉంది, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధి అవుతుంది. వారికి కొన్ని కార్యక్రమాలు ఇంటి దాకా వచ్చినాయి. రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కేది కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కార్యక్రమాలు. ఇది కాక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వాస్తవంగా బాగా ప్రాబ్లం ఉంది ఇక్కడ. వాటన్నిటిని రిజాల్వ్ చేయడానికి ఒక ఆలోచన ఉంది. ఒక యువ ప్రతినిధి కావాలి, స్థానికుడు, విద్యావంతుడు, అన్ని రకాలుగా కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ గెలిపిస్తారు. సెంటిమెంట్ అస్త్రంగా బీఆర్ఎస్ బరిలో ఉంది. మీరు డెవలప్మెంట్ ధ్యేయంగా మీరు బస్తీలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒక మహిళని ఓడించడానికి ఎందుకు ఇంత కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందని కూడా కేటీఆర్ పదే పదే విమర్శిస్తున్నటువంటి ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన అట్లా మాట్లాడుతుంటే మహిళ పురుషుడు ఎన్నికల్లో ఇట్లా ఉండదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్నాం మేము అనుకుంటాం. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ ద్వారా ఓటు సాధించాలనుకుంటున్నారు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫెయిలియర్స్ బయటకు కనబడకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేమో జరుగుతున్న కార్యక్రమాలు గతంలో చేసినాయి, ఇప్పుడు చేసేటి అన్ని కూడా చెప్తా ఉన్నాం. 2 రోజుల మాత్రమే సమయం ఉంది. అంతా కూడా డివిజన్ల వారిగా అందరినీ కలవగలిగారా? ఎక్కడికక్కడ క్లస్టర్ వైజ్ చేసుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహమైన వాళ్ళందరూ వచ్చి మంచిగా పనిచేసినారు. తప్పకుండా ప్రజల స్పందన దృష్టిలో ఉంచుకున్నప్పుడు మంచి మెజార్టీతో గెలుస్తాను. అంటే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఏంటి అని కూడా అట్లా ఒక్క ఛాన్స్ అని అనలేదు. ఒక ఛాన్స్ ఓటు వేసుకోండి. మీరు ఇక్కడ మీ జూబ్లీహిల్స్ 15 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే లేడు, గవర్నమెంట్ అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నది. రేపు మీరు చేస్తే మంచిదని చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మీరు ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఉప ఎన్నికలు చూడడం జరిగింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కానీ, మునుగోడు ఉప ఎన్నిక, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అప్పుడు అధికార పార్టీ మొత్తం కూడా చూసినట్లయితే ఇప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన జరిగే ఉప ఎన్నిక మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కంటోన్మెంట్ కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా తప్పకుండా గెలుస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, సహచర మంత్రులు, పార్టీ నాయకత్వం అందరికంటే ఎక్కువ స్థానిక నాయకత్వం చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ప్రజల స్పందన బాగుంది, ప్రజల ఆశీర్వచనం ఉంటుంది. రైట్, చూడొచ్చు మొత్తం మీద చాలా వరకు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. గల్లీలో ఏదైతే ఉన్నదో మొత్తం సాదాసీదాగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్క అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కూడా బస్తీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అభివృద్ధి ధ్యేయంగా కూడా డెవలప్మెంట్ ధ్యేయంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా చొరవతో కూడా మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తూ అన్ని విధాల ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్తో ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. చైతన్యతో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.